పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. మంత్రుల నిలదీత, ముంపు సమస్యలపై ఉత్తమ్ పొన్నమ్మను నిలదీస్తున్న నారాయణపూర్ మహిళలు. కరీంనగర్ పర్యటనలో చేదు అనుభవం, నారాయణపేట బస్సులు ఆపట్లేదని మంత్రి దామోదరకు మహిళలు మొర అంటూ కూడా చెప్పినాను. నేనేమని చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు అనేవాళ్ళు ఏదైనా పర్యటనకు పోతే చాలా జాగ్రత్తగా సెక్యూరిటీతో వెళ్ళండి. ఐ రిక్వెస్ట్. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలైనప్పటికీ అదే ఓటు బ్యాంకును మరో రకంగా ఉపయోగిస్తే మీకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. మీరు భద్రతను దాంతోపాటు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. లేదా హామీలు అమలు చేసినాకనైనా గ్రామాలకు లేదు అంటే సెక్రటరియట్లో కూకూరు. మీరు ఎక్కువ తక్కువ చేయకూరి, ఆగమాగం కాకూరు. మంత్రులకు నేను చెప్తున్నా, భారత రాజ్యాంగం అమల్లో ఉన్నదని మీరు అంటున్నారు, లేదని మేము అంటున్నాం. ప్రజాస్వామ్యం ఉన్నదని మీరు అంటున్నారు, లేదని మేము అంటున్నాం. ఇక్కడ జరిగే డిఫరెన్స్ ఏంటంటే మీరు అమలు చేయరు కాదు. అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణలో నడుస్తుంది. ఇంకేముంటుంది ఈ తెలంగాణలో? మంత్రులు పోయిన కారం ముంపు ప్రాంతాలు అడుగుతారు కదా, అసలు నీళ్ళే ఇస్తలేరాయా బాబు. ఏదైనా కాలువలకు సంబంధించి ఎక్కడికైనా వెళ్తే పంటలు వేసుకున్న కాడ వరలన్నీ ఎండిపోతున్నాయి ఈరోజు. దాని గురించి ఏముండదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఎమ్మెల్యేల అడ్డగింత, గ్రామ సభలలో నిరసన సెగలు. రుణమాఫీపై నర్సంపేట ఎమ్మెల్యేను ప్రశ్నించిన రైతు. దొంతి చిందులు అన్యాయం జరిగిందని కారేపల్లిలో కాంగ్రెస్ నేతను కొట్టిన నిరుపేద. కాంగ్రెస్ నేతను కొచ్చిన నిరుపేద. అనంతరంలో ఎమ్మెల్యే కుంభమణిలకు తరిమిన జనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికన్నా పోరు, ఏ గ్రామానికైనా పోలి, ఇక్కడ మైకుల ముంగట కూకొని కాంగ్రెస్ పార్టీ నేతలు ఊదనంపుడు ఉపన్యాసాలు కాదు, ప్రజలలోకి వెళ్ళి మీ కెమెరాలతో మీరే విజువల్ తీసి, మీరే వీడియోలు తీసి, మీరే చూపెట్టుర్రాడు. మళ్ళీ దాంట్లో ఎడిటింగ్ చేసి వాళ్ళు మాట్లాడిన పాజిటివే కాకుండా మొత్తం వీడియోని అప్లోడ్ చేయరు. అప్పుడు తెలుస్తుంది మీకు. ఎమ్మెల్యేలను ఎక్కడ ఉండనిచ్చిన చిందులు వేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అదేంది అక్కడ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన సొంత ఇలాకాలో, సొంత గ్రామంలో మొత్తం పోలీస్ బందోబస్తు, పోలీస్ పికెట్తోని గ్రామ సభ నడిచింది తెలుసా. ఇది ఎంత దారుణం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఆశ్చర్యపోతారు కావచ్చు, అంత దారుణంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకు అంటే నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే ఊళ్ళే ఏంది ఇది కథ ఏంది నాకు అర్థం కాదు. ఇక చూడు ఏంది ఇది మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి నర్సంపేట నియోజకవర్గం వాళ్ళ సొంత గ్రామంలో ఒక గ్రామ సభకు సంబంధించి ఇక పోలీస్ పికెట్లు ఇట్లేసారు. ఇక చెప్పుర్రు, ఇక మీరే చెప్పుర్రు. ఇంకా చూడరు ఒక గ్రామ సభకు ఎంతమంది పోలీసుల ఆ అచ్చిలో చూడరు, మీరే చూడరు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఒక గ్రామ సభకు ఇంతమందా? ఇక చూడరు, డిఎస్పీ కానూను మొదలు సిఐ ఎస్ఐలు మొత్తం ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలారా? ఎక్కడ చూసినా పోలీస్ పికెట్తో ఉన్న పరిస్థితి కనబడుతుంది. లేకపోతే ఒక ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇంత దారుణమైన పరిస్థితి, అంత భయమా ప్రభుత్వానికి? మీరు గ్రామ సభలు పెట్టేదే గ్రామ ప్రజలకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తున్నారు కదా, మరి ఇవ్వాల్సినవి పోయి ఇంత రచ్చ జరుగుతూ ఉంటే మరి ఏం చేస్తున్నారు అంటున్నాను. నేను తెలంగాణ ప్రాంత బిడ్డనుగా అడుగుతున్నాం, మేమందరం అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు, మీ కోపం వస్తుంది కావచ్చు, దాంట్లో తప్పులేదులే, అడుగుతుంటే ఖచ్చితంగా కోపం వస్తుంది. మంచి చెప్తే ఎవరికి ఏమనిపించదు, కానీ మీ చెడు, మీ లోపాలని చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. అది సహజంగా జరిగే విషయం. గింతమంది పోలీసులను వేసుకొని ఏడిపోతున్నారు మీరు. ఏమున్నది గ్రామ సభలకు గింతమంది పోలీసులా? అక్కడ ఏమైనా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా? ఏంది ఇదంతా? ఇక చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక దీన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో అక్కడ ఎమ్మెల్యే మీద చిందులేసిన పరిస్థితి, ఆగా అనే పరిస్థితికి వచ్చింది. గంతే ఉంటుందండి గ్రామాలలో జరుగుతున్న పరిస్థితి అండి. నేను ఇంకా మొత్తం అన్ని వీడియోలు ఆడియో ఆన్ చేస్తే పచ్చిబూతులు ఉన్నాయి, అందుకే ఆఫ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మారురి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న డస్టును, దుమ్మును, మీకు ఉన్న మొత్తం అన్నిటిని వదిలేసి ప్రజల కోసం పనిచేయరు మంచిగా. నేనే సపోర్ట్ చేస్తాను నీకు. నువ్వు మంచిగా పనిచేయి, ప్రజల పక్షాన నిలబడు, ప్రతిపక్షాలకు గౌరవమి, జర్నలిస్టులకు రక్షణ కల్పించు, అప్పుడు మాట్లాడుకుందాం మనం. గ్రామ సభలట ఏం గ్రామ సభలు, ఏమని గ్రామ సభలు, ఎందుకు, ఏం చేస్తా? రెండో రోజు బందూకుల నీడలో గ్రామ సభలు. పోలీసుల ఆధ్వర్యంలో అప్రకటిత ఎమర్జెన్సీలో నిర్బంధాలలో ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. పోలీసుల నిర్బంధంలోకి గ్రామాలు బారికేట్లు ఏర్పాటు చేసి బయటికి అనుమతి నిరాకరణ, షాపులు మూసేసి బంద్ వాతావరణం. ఎమర్జెన్సీని తలపించిన నల్లబెల్లి గ్రామం. ప్రశ్నించే వారిని అడ్డుకున్న పోలీసులు. మొదటి రోజు ప్రజాగ్రహంతో పోలీసులనే నమ్ముకున్న సర్కార్. 6 గ్యారంటీలపై ఎక్కడికక్కడ నిలదీస్తున్న పేదలు సమాధానం చెప్పలేక మౌనంగా అధికారులు, నాయకులు నిలదీసిన వారిని సభల నుంచి బయటికి నెట్టేసి గల్లలు పట్టుకొని నెట్టేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామని, సామాన్యుడు లోపలికి వచ్చేలా స్వేచ్ఛ ఇచ్చామని చెప్పుకునే రేవంత్ సర్కార్ ఏడిచ్చిర్రు నాకు అర్థం కాదు. నేను అత్తపా, నేను ఒక్కనే వస్తాయా? ఎన్ని గుండెలు వస్తాయి? ఈ గుండెకు ఒక్కటే గుండె వస్తుంది. మీరు ఎంతమంది వస్తారు? స్వేచ్ఛాయుతంగానా? కింది అరిపాదం నుండి మొదలు పెడితే తాళ మీద ఉన్న బొచ్చు దాకా మొత్తం
మొత్తం అంతా ఇట్లా జల్లడబట్టినట్టు పరిశోధన చేసి లోపలి పంపిస్తారు. మళ్ళీ నేను ఒక్కరిని పోతే నా వెనక 10 మంది పోలీసులు. ఇప్పుడు గ్రామ సభలకు బందూకుల నీడలో నడుస్తుంది. తుపాకీ గొట్టం చాటున ప్రజాపాలన నడుస్తుంది. గ్రామాలలో ప్రజలు తిరగబడడంతో వారికి సమాధానం చెప్పుకోలేక పోలీసుల పహారాలో సభలను నిర్వహిస్తుంది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కనీ విని ఎరగని రీతిలో పూర్తి పోలీస్ భద్రతా వలయంలో సభలను నిర్వహించడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నారని పలువురు అంటున్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా, ప్రజా పాలనకు అర్థం మార్చేశారని కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ఇగో ఈయన ప్రశ్నిస్తే ఈయన ఎత్తుకెళ్తారు పోలీసులు. గ్రామ సభల కాకీల క్యాంపుల కేటీఆర్ కాకీల క్యాంపులు, దాంట్లో డౌటే ఉన్నది, ఇంకా ఆలోచించాల్సిన విషయం ఉంది. పోలీస్ క్యాంపులు అవి. గ్రామ సభలు అని ఎవరన్నారు? ఒక రమ్మన్నాను నా దగ్గర రమ్మన్నాయన ఎవరో గ్రామ సభలు అన్న వ్యక్తిని తీసుకురారు ఇక్కడికి వైఆర్టీవీ స్టూడియోలకు. పోలీసుల దౌర్జన్యం, నేతల బెదిరింపులు, ఇదేనా ఇందిరమ్మ పాలన? కాంగ్రెస్ పై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఎక్స్ వేదికగా కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంతే, నిర్బంధాల నీడలో జరుగుతుంది. అంతకు మించి ఏముంటుందండి? ఏముంటుంది తెలంగాణ ప్రాంత పల్లెలని? గ్రామ సభలు